ఎవ్రీవన్, సాయి పల్లవి ఇండియన్ సినిమాను ఏలుతున్న హైబ్రిడ్ పిల్ల. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సాయి పల్లవి ప్రస్తుతం పూర్తి బిజీగా మారింది. అందాల ప్రదర్శన కంటే నటనకే ప్రాధాన్యం ఇచ్చే ఈ సహజ సౌందర్యం ఇప్పుడు అన్ని భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటోంది. మైథలాజికల్ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు ఏ కథ అయినా సరే తన నటనతో ప్రత్యేక ముద్ర వేస్తోంది. అమరన్ వేడుకలో ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం సాయి పల్లవిని ప్రశంసిస్తూ త్వరలో కలిసి పనిచేద్దామని చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాట నిజమవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తదుపరి చిత్రంలో కీలక పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ కలయికపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక కల్కి 2898 ఏడి కొనసాగింపులో కూడా మార్పులు ఉండొచ్చని ప్రచారం. మొదటి భాగంలో నడిచిన దీపికా పడుకునే స్థానంలో సాయి పల్లవిని తీసుకునే ఆలోచన ఉందని సినీ వర్గాల మాట. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీలో సాయి పల్లవి నటన సినిమాకు ఒక కొత్త ఎనర్జీని ఇస్తుందనటంలో సందేహం లేదు. హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఆమె అడుగులు వేస్తోంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న రామాయణలో సీత పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమైందని సమాచారం. తమిళంలో ధనుష్ సరసన కూడా ఒక చిత్రంలో నటిస్తోంది. ఇలా మైథలాజికల్ మూవీస్, సోషల్ డ్రామాలు, సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో అన్ని భాషలను కవర్ చేస్తూ ఇండియన్ సినిమా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా సాయి పల్లవి దూసుకుపోతుంది. నేచురల్ యాక్టింగ్ తో ఇటు క్లాస్ అటు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. మరి సాయి పల్లవి యాక్టింగ్ పైన, ఆమె స్కిల్స్ పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.